ఓం శ్రీ గణేశాయ నమ సరస్వతాయ నమ గురు దత్తాత్రేయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సదానంబర కృష్ణ మూలాదివాస సదా శ్రవణం తప్పం మత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధిత నమామీశ్వరం సద్గురం సాయినాథం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్ర పారాయణం తెలుగులో ప్రారంభిద్దాం. ఈరోజు 14వ అధ్యాయం పారాయణం చేయబోతున్నాం. అందులో ముఖ్యాంశాలు: నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా మౌలానా సాహెబ్ అను యోగి దక్షిణ మీమాంస. సో గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేక అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వాడిని బాబా ఆస్వాదించి సంతానం ఎట్లు కలుగజేసినో వర్ణించదను. ఈ యోగీశ్వరుని జీవితము సహజంగా లోపల వెలుపల కూడా మధురంగా నుండును. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు అన్నీ మధురంగా నుండును. వారి జీవితము ఆనందక అవతారము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందు ఉంచుకొను నిమిత్తము వాణ్ణి చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించిరి. క్రమంగా నవి అసలైన మతనముకు మార్గం చూపును. ప్రపంచంలో జనులందరూ హాయిగా నుండవలనని బాబా ఉద్దేశం. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయం అనగా ఆత్మ సాక్షాత్కారము సంపాదించవాలని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యములు కొలది మన జన్మ లభించినది కాబట్టి దానిని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యము పొందవలను. కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమును, మోక్షమునకు సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనసును వారిని రాత్రింబగలు జ్ఞప్తి నుంచుకొనుము. ఈ ప్రకారంగా శ్రీ సాయి అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సు చాంచల్యమతం పోవును. అటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యం నందు కలిసి పొందును. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదను. నైజాం ఇలాకాలోని నాందేడ్ పార్సీ వర్తకుడు ఒకడు ఉండేను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనం ప్రోగు చేసెను. పొలములు, తోటలు సంపాదించను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యములతో తొలతూగుచుండెను. తోటలు బయటకు చూచుటకు చాలా సంతోషంగా కనిపించేవాడు. కానీ లోపల వాస్తవంగా నుండినట్లే వాడుగాడు. ఈ లోకమందు పూర్తి సుఖమును అనుకున్న వారెక్కరూ లేరు. పూర్తి సుఖంగానున్న వారొక్కరూ లేరు. ధనికుడు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికన్నీ విధముల సహాయం చేయుచువాడు. చూచిన వారందరూ అతను మంచివాడు, సంతోషంగానున్నాడని అనుకొని సాగిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవచ్చే నిరుత్సాహుడై ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరస లేని సంగీతము వలె, జంజము లేని బ్రాహ్మణు వలె, ప్రపంజ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనంగాను అందవికారంగాను ఉండను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయం గురించే చింతించుచుండాను. రతన్జీ తనలో తాను ఇట్లా అనుకున్నాడు: భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానం కలుగజేయడా? మనసు నందలి చింతతో ఆహారమందు రుచి గొల్పోయినాయి. రాత్రింబవలు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో ఉండేవాడు. దాసగన్ మహారాజు నందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు వారిని గాంచి తన మనసులో కోరికను చెప్పాను. షిరిడి వెళ్ళమని వానికి దాసగను సలహా ఇచ్చాను. బాబా దర్శించమనను. బాబా ఆశీర్వాదం పొందమనను. సంతానం కొరకు వేడుకోమనను. రతన్జీ దీనికి సమ్మతించాను. షిరిడి వెళ్ళుటకు నిశ్చయించాను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడి వెళ్ళను. బాబా దర్శనం చేశాను. బాబా పాదాల మీద పడాను. ఒక బుట్టను తెచ్చి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను. మిక్కిలి వినయ విధేయతతో బాబా దగ్గర కూర్చాను. పిమ్మట ఎట్లా ప్రార్థించాను: కష్టదశలోనున్న వారు అనేక మందికి నీ దర్శనమునకు రాగా వారికి వెంటనే రక్షించి కాపాడతావు. ఈ సంగతి విని నీ పాదమును ఆశ్రయించుదుని కనుక దయించి నా ఆశాభంగము కలుగజేయకము. బాబా రతన్జీ ఇవ్వదలిచిన 5 రూపాయల దక్షిణ ఇవ్వమని అడిగాను.
ఇందులో రూ. 3.14 ఇంతకు పూర్వమే ముట్టి ఉండెను. కానీ మిగిలిన రూ. 1 2 మాత్రం ఇవ్వమనెను. అది విని రత్నంజీ గ్రహించలేకపోయాను. కానీ బాబా పాదం వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరిచి తన పుత్ర సంతానం కలుగజేయమని బాబాను వేడాను. బాబా మనస్సు కరిగను. చికాకు పడకు, నీ కీడుల రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను. బాబా సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చాను. దాసగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతం అంతయు తెలిపాను. అంతయు సవ్యంగా జరిగాను. బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించదని, ఒకటి మాత్రమే తనకు బోధపడిన సంగతి కలదని, బాబా అంతకుముందే రూ. 3.14 ముట్టినవి అనను. బాబా ఆడిన మాటలకు అర్థమేనని దాసుగారిని అడిగాను. నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు రూ. 3.14 ఎట్లా ముట్టలేను అని దాసుగనుకు కూడా సమస్యగా ఉండను. కాబట్టి దాని గురించి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలం అయిన పిమ్మట అతనికే దాని వివరణమంతయు తట్టాను. ఎప్పుడో మూలా సాహెబ్ వారికి రూ. 3.14 సత్కరించుట జ్ఞాపకం వచ్చాను. నాందేడ్లో మూలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీ పోవ నిశ్చయించగానే ఈ మూలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు రూ. 3.14 ఒకటిచే చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అది బాబాకి సర్వజ్ఞుడని స్పష్టమైంది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన రూ. 3.14 సంగతి బాబాకెట్లా తెలియవు? వారిద్దరొక్కటే అని గ్రహించిరి. రతన్జీ ఆ సమాధానం సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగెను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బతికిరి. ఈ అధ్యాయం చివరన హరివినాయక సాటె అను వాడు మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండో వివాహం చేసుకొనుచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండో భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. కావున నిరుత్సాహం చెందును గాని బాబా మాటలన్నిటికీ అసత్యం కానరావు. మూడోసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజంగా జరిగినది. అంత నతడు మిక్కిలి సంతృష్టి చెందెను. ఇది నిజమే. మా గురువుగారు ఏం చెప్పారంటే, నాకు పెళ్ళైన వెంటనే, మ్యారేజ్ అయిన వెంటనే షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకొని రా అని చెప్పేసి అన్నారు. కాలం అనుసారం ఏమైందంటే వెళ్ళే ప్రయాస చేయలేదు. అలాగే వెళ్ళడం కూడా జరగలేదు. జరగకపోతే లాస్ట్ ఇయర్ నేను ఏదో టైంలో గురూజీని కలవడానికి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, షిరిడీ ఇంకా నీది పెండింగ్ ఉంది, ఎప్పుడు వెళ్తావు అని. ఇలా ప్లాన్ చేస్తున్నాను, వెళ్ళొచ్చేస్తాను. అయితే పని చెయ్యు, ఎలాగో నీకు మ్యారేజ్ డే వస్తుంది కదా, నీ మ్యారేజ్ డేకి షిరిడీ వెళ్ళు అని చెప్పేసి అన్నారు. షిరిడీ వెళ్ళాం. సో మ్యారేజ్ డే రోజు షిరిడీలో ఉన్నట్టు, షిరిడీ బాబాని దర్శించుకున్నట్టు ఏర్పాట్లన్నీ చేసుకొని, అక్కడ రూమ్ బుక్ చేసుకొని, దర్శనం బుక్ చేసుకొని అన్నీ చేసుకొని ఉన్నాం. సో దర్శనం అయింది. సాయంత్రం 4 గంటల దర్శనం. ఆ 4 గంటల హారతికి బుక్ చేసుకుని అంతా బాగా జరిగింది. అంతా అయిపోయింది. బయటకు వచ్చాక ఎప్పుడు అడిగే కోరికలు, ఎప్పుడైనా అడిగే ఇవే ప్రార్థనలు. సో బయటకు వచ్చాక అందరూ అంటే ఏమన్నారంటే, బయట నీమ్ చెట్టు ఉంటుంది కదా, అంటే వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు నుండి ఒక ఆకు రాలితే అది తింటే ఏమైనా బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనేసరికి దాని చుట్టూ ప్రదక్షిణ ఏంటంటే బాబావారి గురుపాదుకులు అని చెప్పేసి వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా 3వ ప్రదక్షిణ అప్పుడు ఒక విత్తనం కనబడింది. అక్కడ అందరూ ఆ ఏరియాలో చాలామంది ఉన్నారు. చాలామంది ఏది దొరికితే అది తీసుకొని తింటున్నారు. కానీ ఆ విత్తనం మాత్రం నాకు కనబడి నేను మాత్రం తీసుకోలేదు. సో ఆ విత్తనం ఏందనేది ఇప్పటికీ తెలియలేదు. మా గురించి ఎందుకు చెప్పారో అర్థం కాలే. కానీ నా నా అర్థం ఏంటంటే, ఆ విత్తనమే మాకు సంతానోత్పత్తికి, అంటే నెక్స్ట్ 1 ఇయర్ గడిచిన సంవత్సరం తర్వాత మాకు అంటే మా వైఫ్ ఏమంటారు, నీళ్ళు పోసుకుంది అంటారు కదా, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. సో ఇదంతా చదువుతున్నప్పుడు ఆ జరిగిన సంఘటనలు, ఆ జరిగినవన్నీ అనుభూతులన్నీ ఇప్పుడు నాకు జ్ఞప్తికి వచ్చాయన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకుందామని ఇవి చెప్తున్నాను. దక్షిణ మీమాంస. దక్షిణ గుర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయంను ముగించెదరు. బాబాను చూచుటకు వెళ్ళిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకున్నట్టు అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీర్ అయినచో, వారికి దేని యందు అభిమానం లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలను? వారు ధనం ఎలా కాక్షించవాలని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేటి వారు కాదు.
కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకునేవారు. భక్తులను గానీ, తదితరులు గానీ బాబా ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా ఒకటి గానీ, 2 కాణాలు గానీ ఇచ్చినచో దానితో నూనె, పొగాకు కొనేటివారు. బీడీ గానీ, చిలుము గానీ పీల్చేవారు. ర రిక్తహంస్ రిక్త రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గానీ, 2 గానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక కాణీ ఇచ్చినచో బాబా జేబులో నుంచుకొనేటివారు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా గారి కీర్తి అన్ని దశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనంకై గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణం అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెం లేనిదో ఏ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజల్లో మాత్రమే ఉండరాదు. శాస్త్రాలు కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని రాజును యోగిని గురిని దర్శించుటకు పోయినప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని, డబ్బు గాని సమర్పించవలను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించినవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తు ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దయాను అక్షరమును బోధించవలను. అను అక్షరము బోధించను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవాలని గ్రహించిరి. అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీన్ని దయ అని గ్రహించిరి. దీన్ని బట్టి మానవులు దానము చేయవలనని నియమం ఏర్పడెను. తత్వరీయోపనిషత్తు దానము మొదలగు సగుణములను అభ్యసించవలనని చెప్పాను. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగా అణుకువతోనూ, భయముతోనూ, కనికరంతోనూ చేయవలను. భక్తులకు దానం గురించి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానం పోగొట్టుటకు, వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణమడుగుచుండెను. కానీ ఇందులో ఒక విషయం ఉన్నది. బాబా పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వాల్సి వచ్చుచుండెను. అనేక మందికి జరిగను. దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడాన్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండి చేత ధనముంచుకొను సంచి తీసి బాబా మందు కుమ్మరించితి అనను. దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనముకు లోటు లేకుండాని రాశాను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడేను దొరుకుచుండెను. దక్షిణ అడుగగా ధనమియ్యనక్కర్లేదని నర్థము కూడా పెక్కు సంఘటన తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని ప్రొఫెసర్ జీజీ నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదని బాబా ఎట్లాను. నీ వద్ద ధనం లేదని నాకు తెలియను. కానీ నీవు యోగ వశిష్ఠువు చదువుచున్నావు. దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గంధం నుంచి నేర్చుకున్న విషయములు జాగ్రత్తగా హృదయంలో దాచుకోనమని అర్థము. ఇంకొకసారి బాబా తార్కట్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇవ్వమని అడగా ఆమె వద్ద పైకం లేకుండాచే నా మిగులు చిన్నబోయాను. వెంటనే ఆమె భర్త ఎక్కడైనా ఉండుటచే బాబా వాక్కులకు అర్థం చెప్పాను. ఆమె యొక్క 6 శత్రువులను, కామ, క్రోధ, లోభాలను బాబా పూర్తిగా సమర్పించవాలని అర్థము. అందులోకి బాబా పూర్తిగా సమ్మతించను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దాన్ని అంతయో ఆనాడే పంచిపెట్టుచుండెను. మరుసటి యుధమునకు మామూలు పేద ఫకీరు అయ్యుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలు దక్షిణముగా పుచ్చుకొనును. బాబా మహాసమాధి పొందినప్పటికీ 9 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. వేయేళ్ళ బాబా దక్షిణం పుచ్చుకొనుటకు భక్తులకు దానము, త్యాగము నేర్పుట కొరకై. దక్షిణ గురించి ఇంకొక వివరణ. బివి దేవ్ ఠాణా నివాసి ఉద్యోగము విరమించిన కొనను మామూలుతో దారు బాబా భక్తుడు దక్షిణ గురించి ఈ సాయిలీల వారపత్రికలను ఇట్లా రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒకనొకప్పుడు పుచ్చుకొనేవారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమనుకొని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దాన్ని ముట్టేవారు కారు. ఎవరైతే తన ముందుంచినచో దాన్ని తీసుకొని పొమ్మని చుండిరి. బాబా అడిగాడు దక్షిణ పెద్ద మొత్తములను కానీ చిన్న మొత్తములను కానీ బాబా కోరికలు, భక్తి సౌకర్యములను బట్టి ఉండను.
సారీ దక్షిణ పెద్ద మొత్తంలో కానీ చిన్న మొత్తంలో కానీ భక్తుల కోరికలు భక్తి సౌకర్యం బట్టి ఉండను. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులు గాను అందరూ బేదలు గాను దక్షిణ అడగలేదు. అడిగినను దక్షిణ ఇవ్వమని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారా అయినా భక్తులు దక్షిణ పంపిణీచో వారు దాన్ని మరుచినప్పుడు వారికి దాన్ని గూర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణం పుచ్చుకొనెను. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించుమన్నవారు. దీనివల్ల భక్తుని మిక్కిలి ప్రయోజనం గడుపుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ అయినచో కావలసిన దాన్ని ఉంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇచ్చి వేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులు కొనిన దానికంటే ఎక్కువ ఇవ్వమనుచుండువారు. లేదనిచో నేనెవ్వరి వద్దైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి కానీ ఇవ్వమనుచుండెరు. కొందరి వద్ద నుంచి ఇంకొక రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండెరు. దక్షిణ రూపముగా వసూలైన పైకం నుంచి కొంచెం మాత్రమే చిలుమును దుని కొరకు ఖర్చు పెట్టేవారు. మిగతా వారిని అంతయు బీదలకు దానం చేయుచుండేవారు. 50 రూపాయలు మొదలు ₹1 వరకు ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండేవారు. షిరిడీ సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చాందోర్కర్ తన ఆస్తి అంతయును ఒక కపీనము, ఒక వీడిగుడ్డ, ఒక కఫ్ని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అయినప్పటికీ భక్తులు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చి ఉన్నారని చెప్పుచుండెను. మన పరమార్థకమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది శ్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు. అదొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించుటకే బాబా వీరిని నియమించను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి గృహము పంపుచుండెను. ఈ 2 పరీక్షలు తట్టుకున్నచో అనగా కనకముందు కాంతమందు అభిమానం పోయినది నిరూపించున్నాడే బాబా దయ వలన ఆశీర్వాదం వారి పరమార్థక ప్రగతి శీఘ్రమౌట దృఢపరచెను. భగవద్గీతలో ఉపనిషత్తులో పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము అదాత యొక్క యోగక్షేమలు అధికము తోడ్పడి ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. 14వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ, అందరూ పఠనంలో కానీ వర్ణనలో కానీ ఏమైనా తప్పుదాలు ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ, ఈ యొక్క చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రానున్న రోజుల్లో మనం ఏ పుస్తకాలని పారాయణం చేద్దామో కమెంట్ రూపంలో తెలపండి. ప్రస్తుతానికి నేను అనుకుంటుంది మన సాయి సచరిత్ర అవగానే గురు చరిత్ర చదువుదామని, పఠనం చేద్దామని, పారాయణం చేద్దామని అనుకుంటున్నాను. మీరేమైనా అనుకుంటే దాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఈ సాయి సచరిత్ర అనంతరం మనం లైవ్లో కూడా చేయబోతున్నాం. థ్యాంక్ యూ.